బైబిల్ గ్రంథంలో అత్యంత క్రూరమైన దుష్ట రాణి గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఆమె పేరు యెజెబెలు. ఈమె ఏం చేసింది? ఈమె చేసిన కార్యాల వల్ల దేవుడు తనను ఎలా శిక్షించాడో ఈ వీడియోలో తెలుసుకుందాం. రాజైన యెరోబోము మరణించిన తరువాత ఇశ్రాయేలును పరిపాలించిన రాజులందరూ చెడ్డవారే. ఆహాబు రాజు మరి చెడ్డవాడు. దానికి ముఖ్యమైన కారణం ఆయన భార్య అయిన యెజెబెలే. ఈమె ఇశ్రాయేలు స్త్రీ కాదు, ఈమె సీదోను రాజు కుమార్తె. ఈమె తన పూర్వీకుల దేవత అయిన బయలును ఆరాధించేది. ఆహాబుతో పాటు అనేక మంది ఇశ్రాయేలీయులు కూడా బయలును ఆరాధించేలా చేసి ప్రజలను దేవుడికి దూరం చేస్తూ వచ్చింది. ఈమెను వివాహం చేసుకున్నాక షోమ్రోను రాజైన ఆహాబు కూడా బయలును మొక్కుతూ యెజెబెలు ప్రోత్సాహంతో బయలుకి ఒక మందిరాన్ని, అందులో బలిపీఠాన్ని, దేవతా స్తంభాన్ని కూడా నిర్మించాడు. ఇలాంటి హేయమైన పనులు చేయటం వల్ల ఆహాబు, యెజెబెలు దేవునికి కోపం పుట్టించారు. అదే క్రమంలో దేవుని ప్రవక్తలను అనేక మందిని చంపించింది. ఏలియా వంటి ప్రవక్తలు తమ ప్రాణాలను రక్షించుకున్నటకు గుహల్లోనికి, అరణ్యంలోనికి పారిపోయారు. తరువాత దేవుడు ఏలియా ద్వారా ఆహాబును, యెజెబెలును హెచ్చరించిన వాళ్ళు దేవుని మాటను నిర్లక్ష్యపెట్టారు. ఈ సంగతులు అయిన తరువాత షోమ్రోను నగరానికి ఆనుకొని యెజ్రెయేలు వాడైన నాబోతునకు ఒక ద్రాక్ష తోట ఉంది. ఆహాబు నాబోతును పిలిపించి ద్రాక్ష తోట తనకివ్వమని, దానికి బదులుగా వేరే ద్రాక్ష తోట ఇస్తానని, లేకపోతే దానికి అనుకూలమైన ధనం ఇస్తానని చెప్తాడు. అందుకు నాబోతు, పిత్రార్జితం నీకివ్వటం కుదరదు అని చెప్తాడు. అందుకు ఆహాబు మూతి ముడుచుకొని కోపంతో ఇంటికి వెళ్ళి భోజనం చేయకుండా, ఎవరితో మాట్లాడకుండా మంచం మీద పనుకొని ఉంటాడు. యెజెబెలు జరిగిన విషయం ఆహాబు ద్వారా తెలుసుకొని తనకు ఎలాగైనా నాబోతు ద్రాక్ష తోట ఇప్పిస్తానని తన భర్తకు మాట ఇస్తుంది. అప్పుడు యెజెబెలు వాళ్ళు నివసించుచున్న పట్టణంలో పెద్దలకు ఆహాబు పేరిట ఒక లేఖ రాసి పంపుతుంది. ఆ లేఖలో ఉపవాస దినం జరపాలని ప్రకటించి అక్కడ నాబోతును అందరి ముందు నిలబెట్టి దేవుని, రాజుని దూషించాడని, తన మీద అబద్ధ సాక్ష్యం చెప్పడానికి 2 మనుషులను సిద్ధపరచమని, తీర్పు అయ్యాక అతన్ని బయటకు తీసుకెళ్లి రాళ్లతో కొట్టి చంపమని వ్రాయించింది. ఆ పట్టణపు పెద్దలు ఆ లేఖలో ఉన్న ప్రకారం చేశారు. అలా నాబోతును యెజెబెలు రాళ్లతో కొట్టి చంపించి ఆహాబును నాబోతు ద్రాక్ష తోట ఆక్రమించుకునేలా చేసింది. ఆహాబు ఆ ద్రాక్ష తోటలో ఉన్నప్పుడు దేవుడు తన వాక్కును తెలియపరచడానికి ఏలియాను ఆహాబు దగ్గరకు పంపిస్తాడు. అప్పుడు ఏలియా ఆహాబుతో, ఏ స్థలంలో నాబోతు రక్తంను కుక్కలు నాకాయో అదే స్థలంలో కుక్కలు నీ రక్తాన్ని నాకుతాయి అని, అదేవిధంగా యెజెబెలును యెజ్రెయేలు ప్రాకాలంలో కుక్కలు తినునని దేవుని వాక్కును ఆహాబుతో చెప్తాడు. ఆ తర్వాత కొంతకాలానికి దేవుని వాక్కు ప్రకారం సిరియాతో జరిగిన యుద్ధంలో ఆహాబు మరణిస్తాడు. కుక్కలు తన రక్తాన్ని నాకుతాయి. ఇజ్రాయేలు మీద ప్రవక్తగా పట్టాభిషిక్తుడైన యేహు యెజెబెలును చంపడానికి వస్తున్నాడని తెలుసుకున్న యెజెబెలు తన ముఖానికి రంగు పూసుకొని కిటికీలో నుండి చూస్తుండగా యేహు గుమ్మం ద్వారా ప్రవేశించగా యెజెబెలు సమాధానంగా వచ్చుచున్నావా అని అడుగుతుంది. అప్పుడు యేహు తల ఎత్తి కిటికీ వైపు చూసి, నా పక్షముందున్న వారు ఎవరు అని అడిగినప్పుడు 2-3 తొంగి చూస్తారు. అప్పుడు యేహు దానిని కిందకు తోయండి అని చెప్పగా వాళ్ళు యెజెబెలును కిందకు తోస్తారు. కింద పడిన యెజెబెలును గుర్రాలతో త్రొక్కిస్తాడు మరియు తన శవాన్ని కుక్కలు పీక్కొని తింటాయి. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 23వ వచనంలో రాయబడిన ప్రకారము, మీలో ప్రతి వానికి వాని క్రియలు చొప్పున ప్రతిఫలం ఇచ్చేదను అని వ్రాయబడిన రీతిగా యెజెబెలు తాను చేసిన పాపపు కార్యాల వలన దేవుడు తాను ఘోరమైన మరణం పొందేలా చేశాడు. కాబట్టి మనం చేసే క్రియలు మంచిగా ఉంటే దేవుడు మనకు దానికి తగ్గ ఫలితం ఇస్తాడు, చెడ్డగా ఉంటే దానికి తగ్గ ఫలితము ఇస్తాడు. కాబట్టి మనం చేసే క్రియల విషయంలో జాగ్రత్తగా ఉందాం, దానికి తగ్గ ఆశీర్వాదం పొందుకుందాం.